హాయ్ అండి. ఇక్కడ నాటుకోడి పులుసు, రాగి సంగటి ఈ రెండిటి కాంబినేషన్ అనేది సూపర్‌గా ఉంటుంది. టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఆల్రెడీ నాటుకోడి పులుసు నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఇప్పుడు రాగి సంగటి అనమాట. ఒక గ్లాస్ బియ్యానికి 3 లేదా 3.5 గ్లాసులు వాటర్ వేసుకుని మెత్తగా అన్నాన్ని ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. తర్వాత రాగి పిండి అండి. అన్నానికి తగ్గట్టు ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీలో 3 లేదా 4 స్పూన్లు లేదా 5 స్పూన్లు మీకు కొంచెం తిక్కుగా కావాలంటే యాడ్ చేసుకోండి రాగిపిండి. ఇది ఇంట్లోదే మంచి టేస్టీగా ఉంటుంది. ఇంట్లో నేను తయారు చేసుకున్న రాగిపిండి అనమాట. ఇది వేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా పప్పు గుత్తి లేదా గట్టితో కానీ నేను చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా తిప్పుకుంటూ ఉండాలి. మీకు కొంచెం జోరుగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదా ముద్దలాగా దగ్గరగా కావాలంటే ఇలా నేను చూపించిన విధంగా మెత్తగా మొత్తం అంతా ఉండలు లేకుండా కలిసేలా కలుపుకోండి. ఈ రాగి సంగటి నాటుకోడి పులుసు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్